వెల్కమ్ టు సంపత్ కుమార్ కన్కు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మార్కెట్ని చూశారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా ఈరోజు మార్కెట్. సో చూద్దాం. ఈరోజు మార్కెట్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చాలా ఫాల్ అయింది కదా. సో మనకు అప్కమింగ్ డేస్లో ఎలా ఉండడానికి అవకాశం ఉందనేటువంటిది చూద్దామండి. ఇది నిఫ్టీ చార్ట్ అండి. మీరు ఇక్కడ చూడొచ్చు, 1 డే టైం ఫ్రేమ్లో ఉన్నాం. నిఫ్టీ ఇండెక్స్ చార్ట్, ఓకే, స్పాట్ చార్ట్. ఇది 1 డే టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఓకే, సో ఇక్కడ మీకు కనిపించేటువంటి అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ ఎలా డ్రా చేసాం ఏంటి అనేటువంటిది మనకి ఈ వీడియోలో ఉంటుంది. ఒకవేళ మీరు కనుక ఈ వీడియో చూడనట్లయితే మన ఛానల్లో ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా డ్రా చేయాలని చెప్పాం కదా, ఈ వీడియోలో మీకు చూపిస్తూనే అక్కడ ఆ లెవెల్స్ డ్రా చేశాను అన్నమాట. ఈ వీడియో చూడనట్లయితే ఒకసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. సేమ్ లెవెల్స్ డ్రా చేసి పెట్టుకోండి. ఓకే, సో ఇవి లెవెల్స్ అన్నమాట. అయితే మార్కెట్లో చాలా అబ్నార్మల్ మూవ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా. ఒకరోజు మనకి రెడ్గా, ఒకరోజు గ్రీన్గా. ఇక్కడ ఈ క్యాండిల్ చూసినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు, జనరల్గా మార్కెట్ పైకి వెళ్తుందనే అనుకుంటారు జనరల్గా. ఎందుకంటే ఇది చాలా రిజెక్షన్ అయింది ఇక్కడ విక్తో. ఇక్కడ మనకి విక్ కనిపిస్తుంది కదా, రిజెక్షన్ అయింది, పైగా మంచి బులిష్ క్యాండిల్. ఓకే, సో దీనివల్ల ఏంటంటే మార్కెట్ ఇక్కడ నుంచి పైకి వెళ్తుంది అనేసి అనుకుంటారు. బట్ మార్కెట్లో అలా జరగలేదు. ఇక్కడ కొంత కన్సల్టేషన్ ఎస్టర్డే అయినా కూడా ఈరోజు మంచి బేరిష్ క్యాండిల్ అయితే పడింది. సో ఇప్పుడు చూద్దాం. ఇది 1 డే టైం ఫ్రేమ్లో ఉన్నాం. ఓకే, ఒకసారి మనం ఫిబోనసీ లెవెల్స్ చూద్దామండి. ఫిబోనసీ లెవెల్స్ చూస్తే మనకి ఏదైతే ఈ లెవెల్ ఉంది చూడండి, ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడి వరకు పడింది కదా. ఒకసారి మనం ఫిబోనసీ రీట్రేస్మెంట్ ద్వారా ఒకసారి చూద్దాం. మీకు ఫిబోనసీ టూల్ యూజ్ చేయడం వచ్చు అని అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ లెవెల్స్ ఉంటాయి. ఇక్కడ ఏదైతే మనం లైన్స్ డ్రా చేసామో వీటిని కొద్దిసేపు పక్కకు పెట్టండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి, 1 లెవెల్ ఏదైతే ఉందో అది 26,277, అలాగే 0.78 25,600 చేంజ్ కనిపిస్తుంది కదా. సో ఇలా మీకు కనిపిస్తుంటాయి ఈ లెవెల్స్. ఓకే, సో మీరు కూడా మీకు ఒకవేళ ఇక్కడ ఏమైనా కనిపించడంలో క్లియర్గా లేకపోతే మీరు డ్రా చేయండి. జస్ట్ ఫిబోనసీ టూల్ తీసుకొని ఇక్కడ హై నుంచి ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్ లో ఉంది చూడండి, అక్కడి వరకు డ్రా చేస్తే మీకు లెవెల్స్ కనిపిస్తాయి. ఓకే, బట్ మనం ఏం చెప్తున్నాం అనేటువంటిది వినండి. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి పడ్డప్పుడు ఎలా ఉంటుందంటే, జనరల్గా ఏదైతే ఇక్కడ 0.5 లెవెల్ అలాగే 0.618 ఉంది చూడండి, ఈ లెవెల్ వరకు ఇలా ఫాల్ అయిన తర్వాత ఈ లెవెల్ వరకు వెళ్ళి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఎంతవరకు? ఈ లెవెల్ ఏదైతే ఉందో అక్కడి వరకు, అంటే 0 లెవెల్ అన్నమాట. ఓకే, ఇక్కడి నుంచి ఇక్కడికి ఫాల్ అయినప్పుడు ఏదైతే 0.5 కానీ 0.6 లెవెల్ వరకు కానీ వెళ్ళిందనుకోండి, అది మళ్ళీ మ్యాక్సిమం మనకు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మళ్ళీ ఈ లెవెల్ వరకే, ఎక్కడి వరకు అయితే ఫాల్ అయిందో అక్కడి వరకే మళ్ళీ రావడానికే ఎక్కువ ఛాన్స్ ఉంటుంది అన్నమాట. రేర్ కండిషన్స్లో ఏమవుతుందంటే ఈ 0.618 ఉంది చూడండి, దీనిపైన ఈ లెవెల్ పైన కనుక మంచి బులిష్ క్యాండిల్ స్ట్రాంగ్గా ఉండి ఇక్కడే సస్టైన్ అవ్వగలిగితే అప్పుడు మాత్రమే ఇక్కడ 1 లెవెల్ అంటే ఈ లెవెల్ వరకు వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ క్లియర్గా అర్థమైంది కదా. ఇక్కడి నుంచి ఇక్కడికి పడ్డప్పుడు 0.5 అది 0.6 లెవెల్కి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఇక్కడ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి రివర్స్ అయినప్పుడు ఏమవుతుందంటే 0.618 లెవెల్ పైన ఇక్కడ సస్టైన్ అయితే కనుక ఇక్కడ వరకు కూడా పోవడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే ఇప్పుడు ఎలా జరిగింది, ఎగ్జాక్ట్లీ ఏదైతే ఇక్కడ 0.5 లెవెల్ ఉందో ఈ లెవెల్ వరకు ఈ గ్రీన్ క్యాండిల్ వెళ్ళిన తర్వాత మనకి రిజెక్షన్ కనిపిస్తుంది. ఈ గ్రీన్ క్యాండిల్లో ఏం కనిపిస్తుంది, ఇక్కడ పైన రిజెక్షన్ కనిపిస్తుంది. ఓకే, 0.5ని దాటిందా? దాటలేదు, ఇక్కడ రిజెక్షన్ అయింది. ఎప్పుడైతే ఈ 0.5ని టచ్ చేసిందో రిజెక్షన్, అంటే మోస్ట్లీ ఇక్కడి నుంచి మళ్ళీ డౌన్ సైడ్ రావడానికే ఛాన్స్ ఉంది అని అది ఇండైరెక్ట్గా మనకు అర్థమవుతుంది టెక్నికల్ అనాలిసిస్ ద్వారా, ఫిబోనసీ టూల్ ద్వారా. తర్వాత కొద్ది రోజులు చిన్న చిన్న ఫాల్ వచ్చిన తర్వాత ఇది అబ్నార్మల్ మూవ్, ఇదొకటి మనకి మంచి మూవ్. ఆ రోజు బాగా మార్కెట్ ఇక్కడి వరకు కూడా కింద పడ్డ తర్వాత కూడా సడన్గా మనకి వీ షేప్ రికవరీ అని మనం టెలిగ్రామ్లో కూడా పెట్టాను చూడండి, ఆ రోజు అన్నమాట. ఇది సడన్గా అప్ సైడ్ మూవ్ అయింది. సో ఆ రోజు ఎఫ్ఐఎస్ కొంచెం బయ్యింగ్ సైడ్ ఉండడం వల్ల కావచ్చు, ఏదైనా రీజన్ కావచ్చు, మొత్తానికైతే ఇది మనకు అప్ సైడ్ మూవ్ అయింది. అలా వెళ్ళినటువంటిది నెక్స్ట్ డే ఒకవేళ ఈ లెవెల్ పైన చెప్పాం కదా, 0.5 లెవెల్ పైన కానీ 0.6 పైన కానీ ఇక్కడ సస్టైన్ కాగలగాలి. 0.5 తర్వాత ఇక్కడ సస్టైన్ అవ్వాలి, తర్వాత 0.6 పైన ఇక్కడ సస్టైన్ కాగలిగితే అప్పుడు అప్ సైడ్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్నమాట. కానీ ఏం జరిగింది, నెక్స్ట్ డే రెడ్ క్యాండిల్ పడింది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు ఏమైంది, చాలా స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్ పడింది.
దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, ఇది మ్యాక్సిమం డౌన్ సైడ్ రావడానికే అవకాశం ఎక్కువ ఉంది. ఓకే, నిఫ్టీ అనేటువంటిది డౌన్ సైడ్ రావడానికే మనకు అవకాశం ఎక్కువ ఉంది అనేటువంటిది అర్థమవుతుంది. అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే, అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఇక్కడ చూడండి గ్యాప్స్, ఈ గ్యాప్స్ ఫిల్లింగ్ గురించి మీకు ఐడియా ఉంటుంటుంది. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది చూడండి, ఇక్కడి నుంచి మార్కెట్ ఇలా పెరిగిన తర్వాత ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ఏం చేసింది, ఒక 1 వీక్, ఇది ఒక్కొక్క రోజు క్యాండిల్ అనమాట, ఎందుకంటే మనం 1 డే టైం ఫ్రేమ్లో ఉన్నాం కదా. సో 1 వీక్ తర్వాత ఏమైందంటే ఈ గ్యాప్ అనేటువంటిది ఇక్కడ ఫిల్ అయింది. తర్వాత ఏమైంది, ఇలా పెరిగింది, చిన్న రీట్రేస్, మళ్ళీ ఇక్కడ ఒక చిన్న గ్యాప్ వదిలింది. ఓకే, సో ఇక్కడ ఒక గ్యాప్ వదిలింది. నేను 2 లైన్స్ డ్రా చేశాను చూడండి, ఇది తీసేస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది. ఫిబోనసీ టూల్ తీసేద్దాం. ఇక్కడ గ్యాప్ వదిలింది. ఆ గ్యాప్ వదిలినటువంటి లెవెల్ ఏదైతే ఉందో అది 25,639 నుంచి 25,739. ఓకే, సో ఇది ఒక 100 పాయింట్స్ గ్యాప్ అయితే ఉందన్నమాట. ఈ గ్యాప్ను ఎప్పుడైనా ఫిల్ చేయొచ్చు. ఓకే, ఈ గ్యాప్ని ఎప్పుడైనా ఫిల్ చేయొచ్చు అనగానే మీకు ఇప్పుడు డౌట్ వస్తుంది ఏంటంటే, ఇంతకుముందు మనం ఫిబోనసీ టూల్ డ్రా చేసేమో డౌన్ సైడ్ అవకాశం ఉందని చెప్పాం, మళ్ళీ ఇప్పుడు ఈ గ్యాప్ చూపించేమో అప్ సైడ్ వెళ్తుందని అంటున్నారు కదా అనేసి డౌట్ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇందులోనే మనం కరెక్ట్గా అనాలిసిస్ మీరు సరిగా విన్నట్లయితే ఏం చెప్పాం, ఫిబోనసీ టూల్ ఇక్కడ నుంచి ఇక్కడికి డ్రా చేసినప్పుడు 0.5 ఆర్ 0.6 ఉంది చూడండి, ఈ లెవెల్ 0.5 అవుతుంది కదా, 0.5 అండ్ 0.6 దీనిపైన సస్టైన్ అయింది అనుకోండి. ఓకే, 0.5 అండ్ 0.6 సస్టైన్ అయితే అప్పుడు ఈ అప్ సైడ్ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఓకే, బట్ ఇప్పుడు సస్టైన్ అయిందా, కాలేదు, డౌన్ సైడ్ వచ్చింది ఇక్కడికి. ఓకే, ఇక్కడి నుంచి కూడా ఒకవేళ రివర్స్ వస్తే రావచ్చు, రివర్స్ వచ్చినా కూడా ఎక్కడ సస్టైన్ అవ్వాలని చెప్తున్నాం, 0.5 అండ్ 0.6 లెవెల్ పైన సస్టైన్ అవ్వాలి. మీరు కూడా ఆ ఫిబోనసీ టూల్ ఇలా డ్రా చేసి చూసుకోండి, 0.5 0.6 పైన ఇది సస్టైన్ అయితేనే అప్పుడు ఈ గ్యాప్ ఫిల్ అవుతుంది అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలా కాకుండా ఇక్కడెక్కడే ఉన్న ఈ పై లెవెల్కి వెళ్ళకపోతున్నా మనం ఖచ్చితంగా ఇది ఎక్కడి వరకు వస్తుంది, ఈ లెవెల్ వరకు డౌన్ సైడ్ వరకు వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఇంకా 900,000 పాయింట్స్ డౌన్ సైడ్ రావచ్చు అప్కమింగ్ డేస్లో. ఓకే, సో ఇది అర్థమవుతుంది కదా క్లియర్గా. ఒకసారి మనం 15 మినిట్స్ కానీ 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోకి కానీ వెళ్దామండి. ఓకే, సో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్, ఏదైతే మనం డ్రా చేసామో ఈ లెవెల్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే రైట్, ఇక్కడ మనకి మార్కెట్ ఆగింది ఈరోజు. ఓకే, సో ఇన్ కేసు డౌన్ సైడ్ వస్తే మనకేంటంటే మొన్న రిజెక్షన్ వచ్చింది చూడండి, ఈ లెవెల్ చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఈ లెవెల్ ఉంది చూడండి, ఈ లెవెల్ మీకు 24,130 నుంచి 24,180, సో ఆల్మోస్ట్ 200 అనుకోండి. ఓకే, 24,130 నుంచి 24,200 అనేటువంటిది ఇక్కడ ఒక మంచి జోన్ అన్నమాట. ప్రీవియస్గా మనకు ఎఫ్ఐఎస్ యొక్క బయ్యింగ్ జోన్గా చెప్పొచ్చు, డిమాండ్ జోన్ అంటాం చూడండి, ఆ డిమాండ్ జోన్గా చెప్పొచ్చు. ఓకే, సో ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఇన్ కేస్ రేపు కనుక ఒకవేళ ఇక్కడ ఓపెన్ అయ్యి ఈ లెవెల్ వరకు వచ్చేసింది అనుకోండి, వెంటనే పుట్ ఆప్షన్లు బై చేయడం అలాంటివి చేయకండి, ఇక్కడ నుంచి రివర్స్ అయ్యేటువంటి ఛాన్స్ కూడా ఉంది. కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఇంతకుముందు మనం చెప్పినటువంటిదేమో బ్రాడర్గా చూసినప్పుడు మనకి డౌన్ సైడ్ రావడానికే ఛాన్స్ ఉంది. బట్ మనం ఇంట్రాడేలో చూసినప్పుడు, రేపు స్పెసిఫిక్గా రేపు చూసినప్పుడు ఇలా వచ్చినప్పుడు ఇక్కడ ఏమైనా చిన్న బౌన్స్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆ విషయాన్ని కూడా ఇక్కడ దృష్టిలో పెట్టుకోండి. అందుకే ఈ లెవెల్ చెప్తున్నాం మనం 24,130, 24,180. ఓకే, సో ఇన్ కేసు ఈ లెవెల్ దాటిందంటే మాత్రం ఇంతకుముందు చెప్పాం కదా, మనకు ఫిబోనసీ లెవెల్ ప్రకారం డౌన్ సైడ్ రావడానికే ఛాన్స్ ఉంది. ఇంకా 900 నుంచి 1000 పాయింట్స్ డౌన్ సైడ్ రావడానికే అవకాశం ఉంది నిఫ్టీలో. ఓకే, సో ఇది క్లియర్గా అర్థమైంది కదా. సో నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వద్దామండి. ఓకే, బ్యాంక్ నిఫ్టీ 1 డే టైం ఫ్రేమ్లోకి వెళ్దాం ఫస్ట్. ఓకే, సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండి. ఓకే, ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇది కూడా మంచి బేరిష్ క్యాండిల్ ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో కూడా మంచి ఫాల్ వచ్చింది కదా. సో దీంట్లో మనకి ఏంటంటే ఇక్కడ గ్యాప్ ఉందండి దీంట్లో. ఓకే, సో మనం ఏ రోజు చెప్పామంటే ఇది యాక్చువల్లీ December 13th రోజు చెప్పాం. మీరు టెలిగ్రామ్ గ్రూప్లో లేనట్లయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఉంటుందండి, దాంట్లో జాయిన్ అవ్వండి, మీకు అర్థమవుతుంది. ఓకే, సో మనం December 13th రోజు చిన్న పోస్ట్ పెట్టాం. ఓకే, December 13th రోజు అంటే ఫ్రైడే రోజు అన్నమాట. ఓకే, సో ఇదే కదా ఫ్రైడే రోజు మనం పెట్టినటువంటి పోస్ట్, ఇది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి. సో ఇక్కడ ఆ రోజు ఏదైతే ఇలా ఫస్ట్ డౌన్ సైడ్ వచ్చింది చూడండి, డౌన్ సైడ్ వచ్చి తర్వాత రికవరీ అయ్యి అప్ సైడ్ మూవ్ అయింది కదా, ఆ రోజు
ఇంకా అప్ సైడ్ రికవరీ రాకముందే నేను ఇదైతే పోస్ట్ చేయడం జరిగిందనమాట. ఎందుకంటే మనకు ఫ్రైడే 10:33కే నేను ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఏమని ఇక్కడ యారో మార్క్ ఇచ్చాం కదా, బ్యాంక్ నిఫ్టీకి ఇక్కడ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పాం. ఆ రోజు ఏమైందంటే ఇక్కడ నుంచి రికవరీ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది. కానీ ఏమైందంటే మనకు ఇక్కడ సస్టైన్ కాలేక మళ్ళీ ఈరోజు ఏమైంది, డౌన్ సైడే వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడికి వచ్చింది కదా, ఇది మ్యాక్సిమం మనకి ఈ గ్యాప్ని ఫిల్ చేసే ఛాన్సే ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఈ గ్యాప్స్ మీకు ఇంతకుముందు ఐడియా ఉండుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక గ్యాప్ ఉందా, ఈ గ్యాప్ ఉంది కదా, ఇది కూడా ఒక 1 వీక్ తర్వాత ఏమైంది, ఈ గ్యాప్ అనేటువంటిది ఈ లెవెల్స్ ఏదైతే ఉందో ఆ లెవెల్ని ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది అనమాట, ఫిల్ చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా ఒక చిన్న గ్యాప్ ఉంది చూడండి, ఆ గ్యాప్ చాలా టైం పట్టింది. ఇక్కడ చూడండి, చాలా కన్సల్టేషన్ తర్వాత ఇక్కడ చూడండి ఈ టైంలో, అంటే ఈ టైంలో ఈ గ్యాప్ అనేటువంటిది ఫిల్ అయింది చాలా రోజుల తర్వాత. అంటే ఒక్కొక్కసారి ఇన్ని డేస్ కూడా పడుతుంది, మొత్తానికి ఫిల్ చేయడం అయితే వదిలేదన్నమాట. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాం. అలాగే ఇప్పుడు కూడా ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికి మనకి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీ ఆ గ్యాప్ ఏ లెవెల్ అండి చూద్దాం ఇప్పుడు. ఓకే, 51,257 నుంచి 51,694. ఓకే, ఇది నోట్ చేసుకోండి, 51,694 ఈ లెవెల్ వరకు బ్యాంక్ నిఫ్టీ ఫాల్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ఇది అప్ సైడ్ మూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ లెవెల్ దాటాలి. 53,000 మనకి ఈ లెవెల్ ఏదైతే ఉందో దీనిపైన సస్టైన్ అవ్వాలి. ఓకే, ఒక్కసారి ఇక్కడ చూద్దాం, 53,888 పైన, అంటే ఆల్మోస్ట్ 53,900 పైన సస్టైన్ కావాలి. ఇక్కడ సస్టైన్ అవ్వట్లేదు, పైన ఉండట్లేదు, 53,900 పైన సస్టైన్ అవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఇది ఇక్కడికి ఇక్కడ గ్యాప్ ఫిల్ చేసేటువంటి ఛాన్సే ఉంది మనకి. సో ఈ గ్యాప్ అయితే అప్కమింగ్ డేస్లో ఫిల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఏమవుతుంది ఏంటి అనేటువంటిది మనం అప్కమింగ్ డేస్లో చూద్దాం. ఓకే, సో ఒకవేళ దీన్ని కూడా మనం ఫిబోనసీ యూజ్ చేసామనుకోండి, ఒకవేళ ఇక్కడ చూడండి ఫిబోనసీ చూద్దాం. మనం ఏంటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ర్యాలీ తీసింది కాబట్టి ఇప్పుడు లో టు హై డ్రా చేద్దాం. ఓకే, సో ఈ లెవెల్ నుంచి మనకి హై ఇక్కడ కదా, రైట్, ఇక్కడ చూస్తే 0.5 లెవెల్ అనేటువంటిది ఇక్కడ ఉంది మనకి. ఓకే, 0.5 లెవెల్ అనేటువంటిది ఇక్కడ ఉంది. సో ఈ 0.5 లెవెల్కైనా అట్లీస్ట్ ఇక్కడికి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈ 0.5 లెవెల్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ మళ్ళీ మనది ఏముంది, ఇక్కడ గ్యాప్ అనేటువంటిది ఉంది, ఈ గ్యాప్ ఫిల్ చేసేటువంటి ఛాన్స్ ఉంది. అలా కాకుండా ఈ లెవెల్ పైన సస్టైన్ అయింది అనుకోండి, మనం ఇంతకుముందు చెప్పినట్టు ఆ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక ఖచ్చితంగా మళ్ళీ అప్ సైడ్ ఈ లెవెల్ వరకు కూడా వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, సో మనం ఓవరాల్గా ఇప్పుడు ఈ డిస్కషన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, నిఫ్టీలో ఏం చెప్పాం మనం, 0.5 అండ్ 0.6 లెవెల్ కిందే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ అది డౌన్ సైడ్ రావడానికే ఛాన్స్ ఉంది. ఇంకా 1000 పాయింట్స్, ఇందులో కూడా ఆల్మోస్ట్ 1500 పాయింట్స్, ఇంకా 1500 పాయింట్స్ వరకు, అంటే ఈ లెవెల్ వరకు రావాలి కాబట్టి 1500 పాయింట్స్ డౌన్ సైడ్ రావడానికే ఛాన్స్ ఉంది. మధ్యలో మీకు ఎప్పుడైనా సరే ఏదైనా మార్కెట్లో గుడ్ న్యూస్ కానీ ఏదైనా పాజిటివ్ న్యూస్లు ఉన్నప్పుడు చిన్న చిన్న బౌన్స్లు వస్తుంటాయి అన్నమాట. అంతే తప్పితే ఓవరాల్గా చూసినప్పుడు ఈ గ్యాప్ని ఫిల్ చేయడానికే ప్రయత్నిస్తుంటుంది. సో మీకు ఫైనల్గా చెప్పేది ఏంటంటే నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా డౌన్ సైడ్ రావడానికే మనకు పాసిబిలిటీస్ ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా మార్కెట్లో కానీ గ్లోబల్గా కానీ మరీ ఎక్కువ పాజిటివ్ న్యూస్ వస్తే తప్పితే మోస్ట్లీ డౌన్ సైడ్ రావడానికే అవకాశం ఉంది, ఇది గమనించుకోవాలి. ఒకవేళ మరి అప్ సైడ్ వెళ్తుంది అనేది ఎప్పుడు మనకు అర్థమవుతుంది అంటే చెప్పాం కదా, నిఫ్టీలో 0.6 పైన సస్టైన్ అవ్వాలి, 0.6 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక అప్పుడు అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. సో ఇది మనకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి అన్నమాట. ఓకే, సో అలాగే మీకు మనం షార్ట్ టర్మ్ స్టాక్స్ వీడియో ఒకటి చేసాం కదా, మీరు ఆ వీడియో చూడకపోతే షార్ట్ టర్మ్ స్టాక్స్ ఇక్కడ ఇచ్చాం ఒక 5 స్టాక్స్. సో ఇక్కడ చూడవచ్చు, ఈ వీడియోలో 5 స్టాక్స్ ఫర్ స్వింగర్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అని మనం అనాలిసిస్ చేసుకున్నాం చూడండి, అవి ఏమయ్యాయి అనేటువంటిది ఒకసారి చూద్దామండి. ఈ వీడియోలో మనం ఒక 5 స్టాక్స్ గురించి అనాలిసిస్ చేసాం. ఓకే, సో ఎందుకంటే మీ అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అలాగే లెర్నింగ్ పర్పస్లో చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట. ఇలాంటి మనం ఏదైతే డిస్కస్ చేస్తామో ఇవన్నీ కూడా మీకు స్టాక్ మార్కెట్లో లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతాయి. మీరు దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా లేదా అనేటువంటిది అది కంప్లీట్గా అది మీ పర్సనల్ ఒపీనియన్ అన్నమాట, అది వేరే. కానీ ఇక్కడ మనం లెర్నింగ్ మాత్రం మర్చిపోవద్దు అన్నమాట. ఖచ్చితంగా మనం ఏదైతే వీడియోలో కొన్ని పాయింట్స్ చెప్తుంటామో, మనం ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసాం, అలానే మీరు నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు చేసినా చేయకపోయినా మీకు లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది హెల్ప్ అవుతుంది. December 2 రోజు ఈ వీడియో చేయడం జరిగిందనమాట. సో ఇక్కడ 40స్లో
ఈ లెవెల్లో ఎంట్రీ ఉందని చెప్పాం. ఈ లెవెల్కి రాలేదు కాబట్టి దీన్ని మనం కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పాం. ఓకే, సో ఎందుకంటే మనకి ఈ లెవెల్కి రాకముందే అది ఆల్రెడీ టార్గెట్ వైపు వెళ్ళిందన్నమాట. సో ఫస్ట్ స్టాక్లో మనకు అసలు ఎంట్రీయే లేదు. ఓకే, సో ఇది మీకు ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. ఓకే, అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఇది ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి ఫోర్టీస్ హెల్త్ కేర్ లిమిటెడ్ అండి. ఓకే, సో దాంట్లో మనకు అసలు ఎంట్రీ దొరకలేదు. నెక్స్ట్ సెకండ్ స్టాక్ వచ్చేసరికి లెమన్ ట్రీ హోటల్స్ లిమిటెడ్. మీకు అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయండి. ఓకే, అన్నీ కూడా ఈ వీడియోలో ఉంటాయి. మీరు ఒకసారి అది చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది. మీకు లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా హెల్ప్ అవుతుంది, చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ మనం ఎంట్రీ లెవెల్ ఇక్కడ మనం చెప్పాము ఎంట్రీ లెవెల్ అనేటువంటిది. సో నెక్స్ట్ డేనే ఎంట్రీ దొరికింది. ఇది టార్గెట్ 1 అన్నమాట. ఇది టార్గెట్ 1. అలాగే మనకి టార్గెట్ 2 పైన ఉంటుంది. ఇది టార్గెట్ 2 అన్నమాట. ఓకే, సో ఇది మనం స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలని చెప్పాం. సో ఏమైంది, టార్గెట్ 1 హిట్ అయింది. అలాగే ఆల్మోస్ట్ టార్గెట్ 2 వరకు కూడా వెళ్ళింది. ఓకే, 156.88 అంటే 157 అనేటువంటిది టార్గెట్ 2. ఇప్పుడు ఎక్కడ ఉంది, 153 దగ్గర ఉంది. జస్ట్ మనకి ఎన్ని పాయింట్స్, ఒక 5 పాయింట్స్ డిఫరెన్స్లో ఉందన్నమాట టార్గెట్ 2కి. సో ఎంట్రీ ఎక్కడ ఉంది, 130 దగ్గర నుంచి ఈ స్టాక్ అనేటువంటిది 130 దగ్గర నుంచి ఎక్కడి వరకు ర్యాలీ తీసింది, 156 దగ్గరికి వెళ్ళింది. అంటే 26 పాయింట్స్ వెళ్ళింది. ఎంత పర్సంటేజ్ ప్రాఫిట్ అనేటువంటిది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ నుంచి కంటిన్యూస్గా మనం ఏ రోజైతే ఇది వీడియో చేసిన రోజు అండి. ఓకే, సో ఈ వర్టికల్ లైన్ ఏంటి, ఇవన్నీ అర్థం కావాలి అంటే మీరు ఆ వీడియో చూడండి, అర్థమవుతుంది. ఓకే, సో కంటిన్యూస్గా పెరుగుతూనే వచ్చింది ఈ స్టాక్. ఓకే, ఆల్మోస్ట్ టార్గెట్ 1 ఆల్రెడీ అయిపోయింది, టార్గెట్ 2కి దగ్గరలో ఉంది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ స్టాక్ వచ్చేసరికి సుజలాన్ అండి. ఓకే, సుజలాన్ ఎనర్జీ లిమిటెడ్. సో ఈరోజు వీడియో చేసాం. ఇది ఎంట్రీ పాయింట్ అని చెప్పాం. ఎంట్రీ పాయింట్ నుంచి పైనే ఉంది కదా. సో ఇది మనకి ఎంట్రీ పాయింట్ 67.5 అనేటువంటిది 69.5 దగ్గర ఈరోజు క్లోజ్ అవ్వడం జరిగింది. ఒక 2 పాయింట్స్ ప్రాఫిట్ ఉంది దీంట్లో. ఓకే, ఇది థర్డ్ స్టాక్ అన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ టార్గెట్ ఉంది. ఇది స్టాప్ లాస్ అని మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఏమవుతుంది అనేటువంటిది చూద్దాం అప్కమింగ్ డేస్లో. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే మీకు వీడియో చేసి వదిలేయడమే కాకుండా దానికి సంబంధించి ఖచ్చితంగా అప్డేట్స్ ఇస్తాం. ఓకే, సో ఈరోజు కొన్ని స్టాక్స్ ఇచ్చి మళ్ళీ రేపు ఇంకో కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేసి ప్రతిరోజు ఏదో ఒక స్టాక్స్ గురించి డిస్కస్ చేసి వాటిని వదిలేయడమే కాకుండా అట్లా వదిలేయడం కరెక్ట్ కాదనేసి ఏం చేస్తామంటే మనం ఖచ్చితంగా వాటికి సంబంధించిన అప్డేట్ ఇస్తాం. అది స్టాప్ లాస్ అయినా టార్గెట్ అయినా ఏదైనా సరే అప్డేట్ ఇస్తాం. సో నెక్స్ట్ థర్డ్ స్టాక్ వచ్చేసరికి మ్యాక్రోటెక్ డెవలపర్స్ లిమిటెడ్. దీన్నే మనం లోదా అంటాం కదా. సో ఇది ఎంట్రీ పాయింట్ 1333 దగ్గర ఎంట్రీ తీసుకోవడం జరిగింది. ఇక్కడ స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఇది టార్గెట్. సో ఏమైంది, మనకి టార్గెట్ వైపుకి వెళ్ళింది. ఆల్మోస్ట్ టార్గెట్ దగ్గరలోకి వచ్చాం. ఓకే, ఇక్కడ హై 15-18 దగ్గర కూడా వెళ్ళింది. టార్గెటింగ్ అవ్వలేదు, బట్ టార్గెట్కి దగ్గరలో ఉన్నామని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ నుంచి మంచి ప్రాఫిట్లోనే ఉన్నాం. ఓకే, బట్ ఇంకా టార్గెట్ని టచ్ అవ్వలేదు. ఓకే, రీచ్ అవ్వలేదు, చూద్దాం. సో నెక్స్ట్ ఫిఫ్త్ స్టాక్ వచ్చేసరికి సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా లిమిటెడ్. ఇది మాత్రం స్టాప్ లాస్ అయింది, ఇక్కడ గమనించవచ్చు. ఓకే, సో మన ఎంట్రీ పాయింట్ ఇది. ఓకే, ఇది స్టాప్ లాస్, ఆల్రెడీ ఇది స్టాప్ లాస్ అయింది. మనం వీడియో చేసినాక ఎన్ని రోజుల తర్వాత అయింది ఇది, 1 2 3 4 5 6 7 ఒక 1 వీక్లో ఇది స్టాప్ లాస్ అవ్వడం అయితే జరిగిందన్నమాట. ఓకే, సో స్టాప్ లాస్ మెయింటెనెన్స్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. ఇది మీకు లెర్నింగ్ అండ్ అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలాంటి అనాలిసిస్లు అనేటువంటివి ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతాయి. ఓకే, ఇప్పుడు మీరు సిగ్నేచర్ గ్లోబల్ ఇండియా దీంట్లో ఏదైతే ఉందో ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తేనే ఇప్పుడు ఈ వీడియో చూడాలి, లేకపోతే ఇన్వెస్ట్ చేయకపోతే ఈ వీడియో మనకు అవసరం లేదు అనేటువంటిది ఉండకూడదు అన్నమాట. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఈ అనాలిసిస్ ఇవన్నీ కూడా లెర్నింగ్ కోసం హెల్ప్ అవుతాయి. ఓకే, సో ఇది ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, మనం నెక్స్ట్ వీడియోలో ఒక పెన్నీ స్టాక్స్ సంబంధించి వీడియో చేద్దాం అనుకుంటున్నాం. నెక్స్ట్ వీడియో వస్తుందండి అది. ఓకే, ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.